ముందుగా పుట్టినరోజు వేడుకలకి నేను చాలా దూరంగా ఉంటున్నా. ఎవరైనా వచ్చి విష్ చేసినా సరే అనేసి సింపుల్ గా ఉంటామండి. కానీ గత 2 సంవత్సరాలుగా పుట్టినరోజుకి నేను అందుబాటులో లేకపోయినా ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసి ప్రతిసారి మన వాళ్ళు వెళ్తా ఉంటే అది నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది. నిన్న కానీ బయలుదేరదామంటే లేదు, ప్రతిసారి ఇట్లా జరుగుతుంది, ఖచ్చితంగా కొంచెం చూసుకొని పోవని మన వాళ్ళందరూ కొంతమంది ప్రచారం చేస్తే సరేలే చూసుకొని పోదాము, కొంచెం లేట్ అయితే మన అనేసి అనుకున్నా. ఈరోజు బెంగళూరుకి వెళ్ళాలా, కానీ ఈరోజు ఎట్లాగో బర్త్డే ఉంది కాబట్టి వ్యక్తిగతంగా కొన్ని విషయాలు చాలా రోజుల నుంచి మన వాళ్ళకి చెప్పాలా క్యాడర్కి అని నేను అనుకుంటున్నా. ఏ సందర్భము కుదరలేదు. సరే బర్త్డే రోజైనా కనీసం చెప్తాము, ఎలాగ ఇది వ్యక్తిగతంగా జరిగేది బర్త్డే అనేది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలియజేయాలా అనే ఉద్దేశంతోనే ఉంటానులే, చూసుకొని బయలుదేరుతానని చెప్పాను. ఈరోజు మనం మాట్లాడే విషయాలు చాలా, నాకే కాదు పొలిటికల్ గా ఉండే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవి చాలా విషయాల్లోన అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాల నుంచి జరిగిన పరిణామాలు కావచ్చు, అంతకుముందు జరిగిన పరిణామాలపైన ఒకసారి మీ అందరికీ తెలియజేయాలా. ఎందుకంటే కొన్ని విషయాలు లోపలే జరుగుతూ ఉంటాయి, కొన్ని విషయాలు లోపల చర్చ జరిగినా బయటకు చాలా మందికి తెలియకపోవచ్చు. కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి ఏం జరుగుతోందనేసి. ఎలక్షన్స్ ముందు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన పార్టీ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. ఆ రోజు వర్గాలుగా చాలా మంది విడిపోయి చాలా అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా ఉండేది. ఆ రోజున్న పరిస్థితుల్లో మనం కూడా ఏదో పెద్దవాళ్ళు చెప్పినారు లేకపోతే సీనియర్లు వెంట నడిచి కొంచెం మనం కానీ ఆ రోజు వర్గాలుగా కొన్ని చేశాం. కానీ వాస్తవంగా ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎమ్మెల్యేగా సురేంద్ర బాబు గారు రావడం, ఇక్కడ గెలవడం నిజంగా మనకి చాలా అదృష్టం. ఎందుకంటే కళ్యాణ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుంది, బాగుంటుంది అనేసి మనమంతా సంతోషించాం. ఆ విధంగానే అనుకున్నట్టే ఎమ్మెల్యే గారు కూడా బాగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు కళ్యాణదుర్గాన్ని, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 10 రోజులు నేను పోయి బెంగళూరులో ఆల్రెడీ అక్కడే ఉన్నా. ఎందుకంటే ఎలక్షన్స్ కాకుండా ముందు నుంచే 2022, 23 నుంచే నేను బెంగళూరులో నా కూతురుని అక్కడే చదివించుకుంటున్నా. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ లాస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ క్లాస్. ఎందుకంటే నేను అప్పటికే బెంగళూరులోనే ఉందాము ఫ్యామిలీ అని చెప్పేసి అప్పటికే బెంగళూరులో షిఫ్ట్ అయినాను ఫ్యామిలీ వాస్తవంగా. కానీ ఇక్కడ ఎలక్షన్కి ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నా. అక్కడ ఒక వారం రోజులు, ఇక్కడ ఒక 10 రోజులు అట్లా సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నా. కానీ ఎలక్షన్స్ అయిన మరుక్షణం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నేను ఇంకా వెళ్ళి ఒక వారం 10 రోజులు ఆలోచన చేసి ఇదే రైట్ టైము, మనము ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుందాం అనుకున్నా పూర్తి స్థాయిలో. కానీ 10 రోజులు ఆలోచన చేసి నిర్ణయానికి వచ్చాను, కంక్లూజన్కి. అంటే గెలిచిన వెంటనే ఇంకా పూర్తిగా తప్పుకుందామని. కానీ ఒక డౌట్ ఆలోచన ఎక్కడ వచ్చిందంటే, గత 5 సంవత్సరాలుగా పార్టీ జెండా పట్టుకొని మోసిన క్యాడర్ కావచ్చు, కళ్యాణదుర్గంలోన మనల్ని నమ్ముకొని మనంటూ నడిచిన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు మాట ఇచ్చాం మనం. ఆ రోజు ఏదో ఒకటి మీకు సహాయం చేస్తాం, ఏదో రకంగా వాళ్ళు కోరుకునేదంటే ఏదో ఉపాధి అవకాశాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏదో ఒకటి మాట ఇచ్చింటాం. ఈరోజు ఎలక్షన్స్ అయిపోతేనే నేను వెళ్ళిపోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇంకా కొత్తగా వచ్చారు, కొంచెం వాళ్ళు సెటరేట్ అయ్యేదానికి ఒక 6 నెలల సంవత్సరం పడుతుంది. అంతవరకు ఉండి వాళ్ళకంటే సెటరేట్ అయితే ఎంత లోపల తెలుస్తుంది, మనం కానీ అంత లోపల కొంతమందికి మన నమ్మకం న్యాయం చేయొచ్చు అనేసి సరే ఒక సంవత్సరం అలాగా ఉండి అన్ని సెటరేట్ అయిన తర్వాత మనం ఇంకా నిదానంగా కావాలంటే బెంగళూరులో అక్కడే ఉండి పిల్లలు చదివించుకుంటూ ఉందాం అనుకున్నా. కానీ ఈ జరుగుతున్న పరిణామాల క్రమంలో స్టార్టింగ్ లోనే గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారు పిలిచి ఎవరెవరు ఏమేమి పదవులు కావాలో ఏం చెప్పండి, కష్టపడి ఉండేవాళ్ళు అన్నారు. నేను అన్నా మనకు పదవులు కాదు కావాల్సింది, క్యాడర్ ఎవరైతే మనం నమ్ముకున్నారో వాళ్ళందరికీ మనం మాట ఇచ్చినాం, వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ మనం చేయాలి, నాకు అదొకటి చేయండి అని అన్న. వాస్తవంగా వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నాకు వచ్చేది కానీ నాకు తెలీదు. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు నా దగ్గర డిస్కషన్ చేయలేదు. ఒకేసారి అది బయటకు జీవో వచ్చినాక నేను చూసుకున్నా. నేనేమనుకున్నానంటే స్టార్టింగ్ లోనే ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు క్లియర్ గా చెప్పేశాను అందరికీ, నా దగ్గర ఉండే వాళ్ళందరికీ సన్నిధులు తెలుసు, నేను భవిష్యత్తులో కూడా ఎటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలో నిలబడనని అందరికీ తెలుసు. స్టార్టింగ్ లోనే చెప్పాను, ఇంకోసారి అందరికీ చెప్తున్నా. కేవలం
క్యాడరు ఎవరైతే కష్టపడి పార్టీకి పనిచేశారో కష్టకాలంలో వాళ్ళందరికీ ఏదో రకంగా సహాయం చేయాలన్న ఆలోచనతోన ఎమ్మెల్యే గారు వచ్చి కళ్యాణ దుర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అన్న ఆలోచనతోన మనముగానే ఉన్నాం ఇక్కడ వాస్తవంగా. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇట్లా జరుగుతూ ఉండే క్రమంలో కొంతమందికి ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఖచ్చితంగా కొంతమందికి న్యాయం చేసినాం. ఇంకా కొంతమందికి చేయాల్సి ఉంది. ఇప్పటికే 2 సంవత్సరాల కాలం గడిచింది, ఇంకా కొంతమందికి న్యాయం జరగలేదు. ఆ క్యాడర్, ఆ పిల్లలు, మనంతా తిరిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కొంతమంది. వాస్తవంగా పేరు చెప్పకూడదు కానీ ఎన్నోసార్లు నాకు వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉన్నారు, బాధపడుతున్నారు, ఫోన్ చేస్తున్నారన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు ఏదో రకంగా ఏదైనా ఉపాధి అవకాశాలు ఎక్కడో ఒకటి వచ్చే ఉద్యోగం ఏదో ఒకటి చూడండి అని అడుగుతా. అంటే నిజంగా బాధ, చేయాలని ఉంది తపన, కానీ అవకాశాలు లేవు. అవకాశం ఉండే వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న అవకాశం ఉండేవి చేస్తున్నా, కానీ కొంతమంది చేయలేకపోతున్నా. కానీ వాళ్ళు ఆ బాధ వాళ్ళు ఎదురుపడినప్పుడు, వాళ్ళ ముఖాల్లో చూసినప్పుడు ఆ బాధ, ఆవేదన అనేది నాకు చాలా ఇబ్బంది కలిగించింది. మనం అనుకోండి వాస్తవంగా వాళ్ళ కోసమనే మనం కొనసాగాలనుకుంటున్నాం, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే పూర్తిగా చేయలేకపోతున్నాం. ఇప్పుడు 2 ఏళ్ళు గడిచింది, ఇంకా చేయలేదంటే నాకన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉండే క్రమంలోన ఇక లాస్ట్ మీరు గమనించినారో లేదో, లాస్ట్ మే జూన్ 2025 మే జూన్ నేను కళ్యాణదుర్గంలో లేను, బెంగళూరులో ఉన్నా. 2 నెలలు లేను అందుబాటులో. నాకు దగ్గరగా ఉండే వాళ్ళకి తెలుసు, 2 months. అది జరిగే సందర్భంలో తర్వాత ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాల్లోన ఈసారి ఇక్కడికి రావడము, కార్యక్రమాల్లో ఉండడము, ఇంకా కొంచెం ఆల్రెడీ అప్పటికే నేను కొంచెం సరే నిదానంగా కావాలన్నా మిగతా వాళ్ళకి చేద్దాము, ఇంకా స్లోగా తగ్గించుకుందామన్న ఆలోచనలో ఉన్నా. లాస్ట్ ఇయర్ 2025కే నేను ఇంకా పొలిటికల్గా తగ్గించుకొని ఇంకా స్టార్ట్ చేసి అనుకున్నాం. కానీ కాలం అనేది మన చేతుల్లో ఉండదు, చాలా బలమైనది కాలం. మనం ఒకటి అనుకుంటే కాలం ఒకటి నిర్ణయిస్తుంది. నేను ఏదైతే అనుకుంటున్నానో దానికి భిన్నంగా జరుగుతోంది ఇక్కడ. మరీ ముఖ్యంగా క్యాడర్కి నేను ఇచ్చేది ఒకటే, మన వాళ్ళు ఇప్పుడు మీరంతా గమనించుంటారు, నేను కళ్యాణదుర్గంలోనే పుట్టి ఇక్కడే పెరిగినాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు, వార్డు మెంబర్ స్థాయి నుంచి అంటే 2002లో మా నాన్న సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి రాజకీయాలు యాక్టివ్గా ఉన్నా. దాదాపుగా ఈ సంవత్సరంతో పోల్చుకుంటే మన పార్టీలో, తెలుగుదేశం పార్టీలోనే రాజకీయంగా ఉండబట్టి 20 సంవత్సరాలు అయింది. కానీ 2006లో నేను పంచాయతీ వార్డు మెంబర్ అయినప్పటి నుంచి రాజకీయాలు కొనసాగుతున్నా. అంటే 20 ఏళ్ళ నుంచి కంటిన్యూగా ఏదో ఒక పదవిలో కంటిన్యూగా పార్టీ పదవా, లేకపోతే వార్డు మెంబరు, సూపర్ ప్రెసిడెంట్, తర్వాత పార్లమెంట్ ఉపాధ్యక్షుడు, మళ్ళీ మున్సిపల్ చైర్మన్ గాను, మరి ఇప్పుడు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గాను. ఇదంతా వచ్చిందంటే కేవలం అది రమేష్ ఒక వ్యక్తిగతం కాదు, ఖచ్చితంగా 100కి 100 మా కుటుంబ సభ్యులు, అలాగే మన పార్టీ క్యాడర్ కుటుంబ సభ్యులు. వాస్తవం ఇది, మీరు అందరూ సహకరిస్తేనే నాకైనా ఒక గుర్తింపు వచ్చింది. ఇంతవరకు బాగుంది. నేనేం ఆలోచన చేసినాను, మన క్యాడర్కి ఏదో విధంగా అండగా ఉండాలా, ఎవరైనా ఇబ్బంది పడతారు, కొన్ని రోజులు ఉంటే అందరికీ పరిచయాలు అయితే ఎమ్మెల్యే గారితో కానీ, ధర్మతేజ్ అంతా, అవినాష్ తో పరిచయాలు ఉంటే వాళ్ళు ఏదో చూసుకుంటారులే, మనం స్లో అయినా ఇబ్బంది లేదు అనుకున్నా. కానీ ఇక్కడ పరిస్థితి మారింది. క్యాడరు ఇలా మా కుటుంబ సభ్యులుగానే వచ్చినారు, మా అన్నదమ్ములు అందరూ వచ్చినారు, ఇక్కడ ఉన్నారు వీళ్ళలోనే. వాళ్ళందరూ సమస్యల్లో ఏం జరుగుతుంది, వాళ్ళు నేను చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, వార్డు మెంబర్గా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ మీరు గమనించినారా, ఏ రోజైనా ఏ వార్తలోనా నిలిచినారా? మా అన్నదమ్ములు ఎవరైనా సరే ఎక్కడా కానీ ఏ ఇష్యూలోనే లేవు. వాళ్ళు ఏదైనా పని ఉంటే కన్నా నాకు ఫోన్ చేసి పలానది ఉంది చూడ అంటారు. కొన్ని అయితే వాళ్ళకి, కొన్ని కావు. అయినా కానీ వాళ్ళు ఎవరు కానీ ఏ పార్టీలోకి పోలేదు. అందరూ మా నాయనలు 8 మంది అన్నదమ్ములు ఉన్నా, అందరూ పిల్లలు అందరూ కలిసి ఒకటే తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు పని చేస్తారు, రిమైనింగ్ లో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు తప్ప ఎక్కడ వచ్చి నా పేరు వాడుకొని మిస్యూజ్ చేసేది అయితే నేను ఇంతవరకు ఏ రోజు నేను బాధపడలే. వాళ్ళ నుంచి నా పేరు వాడుకొని పలానా వాళ్ళు ఇట్లా చేశారు మీ అన్నదమ్ముడు అనేది ఇంతవరకు ఇన్నేళ్ళు 25 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను బాధపడలే. కానీ మన క్యాడర్ అనవసరంగా కొంతమంది నేనేదో ప్రేమగా మాట్లాడిస్తాను, దగ్గర తీసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత సమస్యలకి నా పేరు వాడటం అనేది నాకు చాలా బాధ కలిగించింది. గత సంవత్సర కాలంగా మీరు చూస్తున్న పరిణామాలన్నీ చూస్తున్నారు. వ్యక్తిగత సమస్యలకి మీరు వేరే ఇష్యూస్కి నా పేరు వాడటం అనేది, ఏదైనా వస్తారు, ఎవరైనా ఫోన్ చేస్తారు, లేకపోతే ఏదన్నా దగ్గరకు వచ్చానా మాకు పలానా సమస్య ఉందని అంటారు. సరే వచ్చినప్పుడు నేను ఏం విషయం కనుక్కుంటాను, ఆ పక్కది విషయం కనుక్కున్న తర్వాత సర్దుబాటు ఉంటే సర్దుబాటు చేద్దాం, లేదు ఏదైనా ఉంటే కన్నా ఇంక మీరు చట్ట ప్రకారం ముందుకు పోండి అంటారు. నాకు తెలియకోకుండానే బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది నా పేరు చాలా మిస్యూజ్ చేస్తున్నారు. దానివల్ల 2025లో నేను పడిన మానసిక ఆవేదన అనేది నిజంగా ఇంతవరకు జీవితంలో ఎప్పుడు పడలేదు. నేను
సంబంధం లేని ఇష్యూస్ మీకు తెలిసి ఒకటో రెండో, కానీ అట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి లోపల. చాలా ఇబ్బంది పడుతున్నా. నా నుంచి కానీ మా కుటుంబ సభ్యుల నుంచి కానీ రక్త సంబంధికుల నుంచి కానీ ఎప్పుడు రాలేదు ఈ పరిస్థితి నాకు. కానీ మన క్యాడర్ అనేది అనవసరంగా నా పేరు వాడుకోవడం, ఎవరైనా ఫోన్ చేసేయాలన్నా పనుందనా అని చెప్తాను అనుకో, నేనేదో నిన్నోలే పను అంటే వాళ్ళు చెప్పిండేదంతా ఎగిరిపోతుంది. నేను మాట్లాడిందే వస్తుంది బయటికి, వైపీ రమేష్ చెప్పినాడు. ఇది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నాకే కాదు, ప్రతి రాజకీయ నాయకునికి ఇబ్బంది ఈ వాతావరణం. మీరు లోపల ఏం చేసుకుని ఉంటారో ఎవరికి తెలీదు. వ్యక్తిగతంగా మీ సమస్యలు ఏముంటాయో ఎవరికి తెలీదు. నేను ఖచ్చితంగా 100కి 100 రూపాయలు మీ అందరికీ సర్వీస్ చేయాలా, బాగా ఏదైనా ఇబ్బంది వస్తే అండగా ఉండాలని అనుకుంటాం. కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా నా పేరుని డ్యామేజ్ చేసేది, దానివల్ల కుటుంబం అందరూ బాధపడతారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయాల్లో మనం ఎవరినైతే నమ్మి ముందుకు పోతామో అటువంటి వాళ్ళే ఇబ్బందులు గురి చేస్తారు ఈ రాజకీయాలు. నువ్వు 99 పనులు చేయి, ఒక పని నువ్వు చేయలేదనుకో, వెంటనే వాళ్ళతోనే మనకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. క్యాడర్లో కావచ్చు, పైన కావచ్చు. కానీ సీనియర్ నాయకులు నమ్మి మనం కొంతమంది ఆ రోజు ప్రయాణం చేసినాం, మంచి వచ్చేటో జరిగిపోయింది. కొంతమంది నుంచి నేను కానీ ఇబ్బంది పడినా. ఎవరి కోసమైతే నేను కలిసి ప్రయాణం చేశానో గతంలో, వాళ్ళ నుంచి కానీ నేను కొన్ని బయట, అంటే ఎదురుగా కాకపోయినా బయట వాళ్ళ నుంచి నేను కొన్ని విమర్శలు, బాధలు ఎదుర్కొన్నా. ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళ కోసమా మనమంతా ఆ రోజు అందరిని వ్యతిరేకం వేసుకొనేసి వాళ్ళంటే ప్రయాణం చేసిందని బాధగానే నాకు ఉంది. అంటే వాళ్ళు బయట మాట్లాడే మాటలు, ఆ రోజు రమేష్ అవసరం, ప్రతిపక్షంలో ఉన్నాము, వర్గాలు కావాలా, రమేష్ అవసరం, రమేష్ టౌన్లో ప్రోగ్రాములు చేయాలా, నువ్వు ఖచ్చితంగా జనాలు అంతమందిని పిలుచుకోరా, ఇంతమందిని పిలుచుకోరా, అవి చేయి ఇవి చేయనప్పుడు మన అవసరం. కానీ ఈరోజు పార్టీ అధికారంలోకి వస్తేనే ఏమంతా వాంద ఎక్కువైపోయింది, వాటిని తగ్గించేద్దాం, ఏం మీరంతా లేని మనోళ్ళే ఎవరైతే మనం నమ్మి ఇంటిపోతామో వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు కానీ జరుగుకున్నా సరే, కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. మనమేం అంత పెద్దలు కాదు, అది భగవంతుడు చూసుకుంటాడు. ఇన్ని బాధలు అనిపించి కానీ ఎందుకు నిలబడుతున్నామంటే, ఎవరెవరు అందుబాటులో ఉండాలా క్యాడర్కి. ఏదైనా సమస్య వస్తే కానీ ఎవరి దగ్గర పోతారు, మేమేం చేస్తాం, మీకు డబ్బులు ఇస్తామా, ఆస్తులు ఇస్తామా? ఏదైనా కష్టమని వస్తే మాట సాయమే కదా చేసేది. మాకు తెలిసే పరిచయాలు ఉంటాయి, ఏదో ఎంఆర్ఓ ఆఫీస్లోనో, మున్సిపల్ ఆఫీస్లోనో, లేదా పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైనా అవసరం ఉంటే ఏదో మాట సాయమే కదా చేసేది మేము. అంతమించి మేము ఏం చేస్తాం చెప్పు? అదే ఒక భరోసా మీకు. వాస్తవంగా చెప్పాలంటే మీకు కావాల్సింది అదే భరోసా, ఏదైనా పని కావాలన్నప్పుడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి దాటిపోతా ఉంది. దాటిపోయి వ్యక్తిగతంగా పేర్లన్నీ వాడుకోవడం. నాకే కాదు ఇది చెప్తాండేది, ఎమ్మెల్యే గారి విషయంలో కూడా అదే జరిగింది. ఎవరైతే దగ్గర పెట్టుకుంటారో వాళ్ళు చేసే వ్యక్తిగత పనులన్నీ మాకు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు కానీ అన్యాయానికి కానీ తప్పుకు కానీ మేము కానీ పార్టీలో కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా నాకు తెలిసి సహకరించరు. కానీ మీరు వ్యక్తిగతంగా ఇప్పుడు నా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు, వాళ్ళు ఎవరు ఏం చేస్తుంటారో నాకు ఎట్లా తెలుస్తుంది? మామూలుగా మాట్లాడదాం, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే వ్యవహారాలు మనకు తెలియదు. మన దగ్గర వచ్చి కలిసి ఫోటో తీసుకున్నంత మాత్రాన వాళ్ళు చేసేదానికి మనకి సంబంధం ఉన్నట్లు కాదు కదా. కాబట్టి క్యాడర్ ఈ విషయంలోన నేను క్లియర్గా చెప్తున్నా. అదే టైంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండే ప్రజలకనే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, మేము పూర్తి స్థాయిలో పార్టీ కోసము, క్యాడర్ కోసము, ప్రజల కోసం పనిచేస్తాం. కానీ ఎవరైనా సరే మాకు సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, క్యాడర్లో కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే మాత్రం దానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మేమెవరూ కూడా దానికి సపోర్ట్ చేయము. ఇది ఈ రోజు అందరి సమస్యల్లోనే తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయంగా ఉంటే ఎవరికైనా సపోర్ట్ చేస్తాం. వాళ్ళు నిజంగా తప్పు చేస్తే మన సొంత అన్నదమ్ముడైనా రక్త సంబంధం తప్పే అంటాం తప్ప ఏ రోజు కానీ వాళ్ళు వెనక్కేసుకున్నాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గత 20 సంవత్సరాలుగా నాతో పాటు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు. మరి ఈ మధ్య కొత్త ఒరవడి స్టార్ట్ అయ్యేది. ఒక మనిషి ఏదన్నా బాధపడి ఏదన్నా రాలేదు, ఏదన్నా దూరంగా ఉన్నాడు అంటే మాత్రం వాళ్ళ మీద లేనిపోని అపనిందలు వేసే స్టార్ట్ చేస్తారు. అదొక సంస్కృతి స్టార్ట్ అయ్యింది. వాళ్ళు ఏదో తప్పు చేసినారు, లేకపోతే అవినీతి చేసినారు, అది ఇదని ఒక దుష్ప్రచారం స్టార్ట్ అవుతుంది. నాకు గత సంవత్సరంలో జరిగిన చాలా ఇబ్బందుల్లో చాలా మంది సన్నిహితులు తోడుగా ఉన్నారు వచ్చి. ఎందుకంటే నా గురించి తెలిసి చాలా మంది మీడియా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చి ధైర్యం చెప్పారు, ధైర్యంగా ఉండన్నారు. ఒక 3 నెలలు నేను ఇబ్బంది పడ్డా. తర్వాత వాస్తవాలు ఏమనేసి ఆ భగవంతుని దయ వల్ల అందరికీ బయటకు తెలిసినాయి. సంతోషం అది. కానీ ఇంకా జరిగిపోయే రోజుల్లో కూడా క్యాడర్ మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి ఈ విషయంలో.
లేదు ఎవరు ఇలాగే వాడతామంటే కన్నా నిజంగా చెప్తున్నాను, ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మీకు తెలుసో తెలీదో, నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చాలా మంది ఏదైనా సమస్య ఉందని రాజకీయ నాయకుల దగ్గరకు వస్తే పోలీస్ స్టేషన్లోనో ఎంఆర్ఓ ఆఫీస్లోనో ఆర్టీఓ ఆఫీస్లో కరెక్ట్ దగ్గర పోవాలంటే వాళ్ళ నుంచి డబ్బులు ఎంత వసూలు చేద్దామని ఆలోచన చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను అది అనుభవంతో చూసిన. అరే బీదలు వచ్చేదే కష్టాల్లో ఉంటారు, ఏదో ఇబ్బంది అని చెప్పి మన దగ్గరకు వస్తారు. అటువంటిప్పుడు మనం ఈసారి వాళ్ళతో డబ్బులు పీక్కొని తింటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? మనమన్నా కొంచెం అందుబాటులో ఉండి నిజాయితీగా వాళ్ళకి ఏదైనా సర్వీస్ ఇద్దాము, ఏదైనా చేద్దాం, సాయం చేద్దాము. మనలాంటి వాళ్ళు కానీ లేకపోతే ఎట్లా నేనుంటే నేను సర్వీస్ ఇద్దామన్న మంచి ఆలోచనతో రాజకీయాల్లో ఉంటే ఇక్కడ పరిస్థితులు మారుతాయి. నన్ను వేరే రకంగా నా పేరు వాడుకుంటాను. ఇది నాకైతే చాలా బాధ కలిగించింది. నిజంగా చెప్తున్నాను, ఇంకా ఎవరైనా సరే మీరు పూర్తి స్థాయిలో రాజకీయాలకు ఏ కులాలకు మతాలకు అతీతంగా ముందుకు వచ్చి బాగా ఇట్లా నిజాయితీగా క్యాడర్కి సర్వీస్ ఇస్తామంటే వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తాం. అన్ని మేమే చేయాలా, అన్ని మేమే ఉండాలా, అన్నిట్లో అనే ఆలోచన నాకు లేదు. వెరీ క్లియర్ గా చెప్తున్నా. మీరంతా రిలీవ్ చేస్తారంటే నేను హ్యాపీగా తప్పుకునేదానికి ఈ క్షణానికి సిద్ధంగా ఉన్నా. దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. వేరేది చెప్పిన భవిష్యత్తులో కానీ నాకేమి ఎలక్షన్స్ లో నేను పోటీ చేయని ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థలో భవిష్యత్తులో కూడా నేనేది కావాలని కోరుకోను. కానీ కేవలం మీకు అందరికీ అందుబాటులో ఉండాలా, ఏదైనా సమస్య వస్తే కన్నా స్పందించాలన్న ఆలోచనతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నా. కానీ నాకు కొత్త కొత్త చిక్కులు ఇబ్బందులు వస్తున్నాయి. మన పోయిన సంవత్సరం జరిగిన పరిణామాలన్నింటిలో నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుందో మీరు ఆలోచన చేయండి, ఎంత ఇబ్బంది పడి ఉంటుందో ఆలోచన చేయండి. ఎవరో ఒకరు పనికి మాలినోడు చేసిన పనులకి మేమంతా సమాధానం చెప్పుకోవాలి, మానసిక క్షోభ అనుభవించే పరిస్థితి వస్తుంది సంబంధం లేకుండా ఇష్యూస్లోనే. కాబట్టి మీరు కూడా ఇది గుర్తెరిగి కొన్ని చాలా మందికి రూమర్లు ఎక్కువ పుడతా ఉంటాయి బయట. ఆ రూమర్లు కానీ ఎప్పుడెప్పుడు ఖండించాలా. మీడియా మిత్రులు చాలా మంది నాకు సహకరించారు. కానీ కొంతమంది పత్రికా విలేకరులు అయితే సంబంధం లేకోకుండా లేనిపోనివన్నీ ఊరికే అనవసరంగా ఎక్కడో బజార్లో 4 మాటలు ఏమైనా రూమర్లు వస్తే దానిలో వార్తలుగా రాస్తాయి. అది కానీ మంచి పద్ధతి కాదు. విలువలతో కూడా రాజకీయాలు చేయాలా. లేదు ఎవరో ఒకరి మీద మనం బురద జల్లదాంలే వాళ్ళే కడుక్కోవాలా అనే విధంగా 1-2 పత్రికలు అందరూ కాదు, 1-2 పత్రికలు నేను చూశాను. అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ ఈ రోజు మీది జరగవచ్చు, కానీ కాలం అనేది ఒకటి వస్తుంది. ఆ కాలం అనేది వచ్చినప్పుడు ఇది కలికాలం, ఏ రోజు ఆశ అప్పుడే చూపిస్తుంది. మన కళ్ళ ముందరే చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలన్నీ ఏదైనా ఇప్పుడే అనుభవిస్తారు. ఎవరైనా ఎక్కువ టైం తీసుకోవటానికి. చాలా మంది ఈరోజు అట్లా తయారవుతున్నారు. ఎదుటి మనిషి పైన బురద వేసి నువ్వు కడుక్కోనేస్తున్నారు. మనం ఎవరి కోసం అయితే సాయం చేసింటామో, ఎవరి కోసం అయితే కష్టపడతామో వాళ్ళ నుంచే కొన్ని ఇబ్బందులు మనకు వస్తే కన్నా అది ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాతో పాటు పనిచేసిన వాళ్ళు కష్టకాలంలో ఉండేవాళ్ళు, కానీ కొంతమందికి పనులు జరిగినాయి, కొంతమందికి జరగలేదు. జరగలేదని కొంతమంది నా దగ్గర ఒకరు మాట్లాడుకోకుండా బయటికి పోయి ఏడనో నన్ను చిన్న కామెంట్ చేసినారు. అది నాకు తెలిసినా నేను పక్కకి పిలిచి ఏదన్నా ఉంటే బాధ నాతో చెప్పు, కానీ బయట అట్లా మాట్లాడుకోవద్దని దగ్గర పెట్టుకున్నాను తప్ప నేను ఎవరిని దూరం చేసుకోవడం లేదు. ఎందుకంటే కష్టకాలంలోనే మనంట నడిచింటారు. ఈరోజు బాధ వచ్చిందనేసి ఏదో 2 మాటలు అన్నంత మాత్రాన మనం దూరం చేసుకుంటే ఇంకా విలువలకి రాజకీయాలకి సంబంధం ఏముంది చెప్పండి. ఈ మధ్య కాలంలో నాకు రాజకీయాల్లోకి 2006లో వచ్చిన. 2006లో వచ్చినప్పుడు ఇద్దరు నాకు 2 మంచి సలహాలు ఇచ్చినారు. ఆ రోజు ఒకటి ఏంటంటే, నీకు ఎవరైనా ద్రోహం చేయని, ఆ ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినాడు, ఆ మనిషిని నీకు చాలా కోపం ఉంది, ఆ మనిషి మీద కొట్టాలన్నంత కోపం ఉందనుకో, అయినా కూడా నువ్వు రోజు 10 రోజులు లేస్తే అతని గురించి ఆలోచన చేయొద్దు, వదిలేసేయి. ఎప్పుడో రోజు నీకు సందర్భం వస్తుంది, టైం వస్తుంది. టైం వచ్చిన రోజు అది చూడు. కానీ ప్రతిరోజు లేస్తేనే అతని గురించి ఆలోచన చేస్తూ వాడిని ఎట్లా చేయాలా, వాడిని ఏం గురించి ఇబ్బంది పెట్టాలా నువ్వు ఆలోచన చేస్తావు అనుకో, నువ్వు ఇబ్బంది పడతావు, నీ టైం వేస్ట్ అవుతుంది. నువ్వు ఆ పని చేయొద్దు. ఖచ్చితంగా నువ్వు నీ పని మీద ఉండు. సందర్భం సమయం వచ్చినప్పుడు నీకు అదే నువ్వు కావాలంటే ఆ రోజు దొరుకుతాడు, ఆ రోజు నువ్వు మాట్లాడు అని చెప్పాడు ఒక ఆయన. ఇంకొకరు వచ్చేసి నీ శత్రువు కానిలే, రాజకీయాల్లో శత్రువే కానిలే, ఎదుటి వ్యక్తి ఎవరైనా వస్తే కన్నా నీ ఎదురు పడితే నవ్వుతూ మాట్లాడిచ్చు అన్నాడు, భుజమి చేసి మాట్లాడి అన్నాడు. ఆ 2 చేయడం వల్ల ఏమవుతుందంటే సాధ్యమైనంత వరకు మనకి శత్రువులు లేకుండానే తయారు చేసుకున్నా. ఎవరైనా అంటే నవ్వుతూ మాట్లాడుతుంటే వాళ్ళు చేసిన తప్పులుగానే మనము మర్చిపోతాం కంటిన్యూగా క్లోజ్ అయ్యేటప్పటికి. ఈ విధంగా జరుగుతామంటే చాలా బాగుండింది వాతావరణం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, స్వార్థం పెరిగిపోయింది. మనం ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడదాం అనుకునే లోపల వాడు దాన్ని ఇంకొక అడ్వాంటేజ్గా తీసుకునే పరిస్థితి ఏర్పడింది.
ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో మీరు నమ్మరు కానీ ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడాలన్నా కానీ ఆలోచన చేసే పరిస్థితి, ఎవరు రికార్డ్ చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. మనమేమి తప్పు మాట్లాడాం, ఆపకూడదు ఏదైనా కావాలనేసి మాట్లాడినప్పుడు మన మీద మంచి సలహా ఇవ్వాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఉంటే ఎప్పుడు ఇంక రాజకీయాలు చేసేటప్పుడు మనం 10 మందికి సాయం చేసేటప్పుడు. కాబట్టి నా నుంచే కాదు, నాలాగే ఇంకా రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వార్డు అధ్యక్షులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పుడు వార్డు అధ్యక్షుల మీద కానీ చాలా బరువు బాధ్యత ఉంటుంది. ఆ వార్డులో ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకుపోతారు. ఆయన కానీ మీరందరూ సహకరిస్తేనే కదా ఆయన కానీ ఏదైనా సాల్వ్ చేయగలుగుతాడు. ఈ విషయాలన్నీ మీకు ఖచ్చితంగా చెప్పాలా. ఎందుకంటే భవిష్యత్తులో మన పార్టీ కళ్యాణ మున్సిపాలిటీలో చాలా బలంగా ఉంది. ఇంకా ఉండాలంటే అందరూ సహకరిస్తేనే అవుతుంది. మనం ఎవరైనా బాగా మనకి మన పార్టీలోనే కావచ్చులే, ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఉంటాయి. అవన్నీ తగ్గించుకుందామని మనం పోయి మాట్లాడిచ్చినా మనం మాట్లాడిస్తేనే మాట్లాడతారు వాళ్ళు. ఈసారి మనం మాట్లాడిపోతే అసలు మాట్లాడరు. నేను అది చాలా మందిని గమనించిన. సరేలే ఏడన్నా పోనీ వాళ్ళకు ఉంటుందిలే, మన తప్పదులే, మనం ఉన్న స్థానంలోనో కొంచెం కలుపుకోపోదాం అనుకుంటాను నేను. తర్వాత ఏం చేస్తారో కొంచెం మనం సైలెంట్ అయితేనే ఈసారి మన మీదే బురద జల్లేది. యాడే కాదు, ఆ కేఫుల దగ్గర, ఆ టీ స్టాల్ దగ్గర కూర్చుంటారు, లేనిపోనివన్నీ వాళ్ళే ప్రచారం చేసి మొదలు పెడతారు. అంటే మనం ఏమి తప్పు చేయకపోయినా రాజకీయాలంటేనే మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఖచ్చితంగా ఎవడో అవినీతి ముద్రేస్తాడు, బురద జల్లతాడు. ఈరోజు మనం చూస్తున్నాం ఎమ్మెల్యే గారు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నా కానీ ఆయనకి ఎన్ని విమర్శలు వస్తున్నారు, ఎన్ని నిందలు వేస్తున్నారు చూస్తున్నాం. అవన్నీ నిందలే. అలాగే మనకు కానీ మన స్థాయిలో కానీ మన వాళ్ళే ఆ విధంగా చేయడం అనేది బాధాకరం. నేనేమంటున్నానంటే అవి ఇప్పటికైనా మానుకుంటే కలిసి పనిచేసే మనమంతా సిద్ధం. లేదు మేము మానుకోమంటే కన్నా మనం కానీ అటువంటి వాళ్ళని ఇంక దూరంగా పెట్టేది ఉత్తమం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు మనం అవకాశం ఇచ్చినాం, కానీ వాళ్ళు మారుకోకుండా మనం మాట్లాడించినప్పుడే మాట్లాడతారు, లేదంటే బయటికి పోయి మన మీదే బురద జల్లే కార్యక్రమాలు చేస్తారు. సో అటువంటి వాళ్ళని ఇంకెన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారుకోకున్నప్పుడు వాళ్ళని మనం కానీ కొంచెం వదిలేసేయడం మేలు. అటువంటి వాళ్ళ వల్ల ప్రతి ఒక్కరికి నష్టమే పార్టీలో, దాంట్లో ఏం డౌట్ లేదు. నా ఒక్కరికైనా కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఓ రకంగా ఉంటారు, మారితే ఓ రకంగా ఉంటారు. ఎంతసేపు ఉన్నా మేమే ముందు ఉండాలా, ఫోటోలకి మేమే ముందు ఉండాలా, ఎమ్మెల్యే దగ్గర మేమే ముందు ఉండాలా, ఎమ్మెల్యే దగ్గర మేమే మార్కులు కొట్టేయాలా. కానీ బయట చూస్తే వాళ్ళ పరిస్థితి ఏమనేది మనకి తెలుసు. క్యాడర్కి వాళ్ళు ఎంతవరకు పనిచేస్తున్నారో, వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది మనకి తెలుసు. కానీ ఇటువంటి వాళ్ళేదే ఎక్కువ సమస్య అయిపోతుంది. మరి ఒక ముఖ్యమైన విషయం, ఇది చాలా ఇంపార్టెంట్. పార్టీకి కార్యకర్తలు బలం. ఈరోజు వైపీ రమేష్ అనే వ్యక్తి కళ్యాణదుర్గంలో లేకపోయినా ఇంకొకరు తయారవుతారు, దాంట్లో అనుమానం లేదు. ఎవరి కోసము పార్టీ ఆగదు. కానీ నా కుటుంబానికి నేనే ముఖ్యం, మీ కుటుంబాలకు కూడా మీరే ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్యాడర్, మీ కుటుంబాలకు కూడా మీరే ముఖ్యం. మీ కుటుంబాలకు కూడా ఉన్న దాంట్లోనే మీరు సేఫ్ జోన్లో పెట్టండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఈడ చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పను కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే కుటుంబాలు కూడా గడవలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు ఈడ. అది నాకు తెలుసు. ఆత్మాభిమానం అడ్డం అడిగితే ఏదైనా ఇబ్బంది ఉందని అడిగితే ఆత్మాభిమానం అడ్డం వచ్చి అడగలేకపోతున్నారు. తెలుసుకొని ఎవరన్నా లోకుటుగా సాయం చేస్తే తీసుకుంటున్నారు తప్ప ఎవరు అడగరు. కానీ పార్టీ ప్రోగ్రాం ఉంది, పార్టీ జెండా పట్టుకోమంటే మాత్రం వాళ్ళకి ఇంట్లో ఏది ఉన్నా లేకుండా జెండా తీసుకుని బయటకు వస్తున్నారు. ఇది వాస్తవం. ఇటువంటి వాళ్ళని కాపాడుకోవాలన్న ఆలోచనతోన కష్టాలు ఎవరన్నా ప్రజలు కష్టాల్లో ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి రూపాయి డబ్బులు తీసుకోకుండా సహాయం చేయాలన్న ఆలోచనతోనే మనం రాజకీయాల్లో ఉన్నాం తప్ప ఇంకొకటి కాదు. మా నాన్నకి గత సంవత్సరం కాలంగా ఆరోగ్యం బాగలే, 2-3 సార్లు హాస్పిటల్లో అడ్మిట్ గానే అయినా. పోయినప్పుడల్లా 4-5 రోజులు హాస్పిటల్లో ఉండొచ్చినాం. ఇది కొంతమందికి తెలుసు, దగ్గరగా ఉండే వాళ్ళకి. ఏదైనా పార్టీ మీటింగ్ జరుగుతుంది, నేను ఏదైనా అర్జెంట్ పని మీద బెంగళూరుకో లేకపోతే మా నాన్నకి హాస్పిటల్ బాగాలేకపోతా, ఏమో రమేష్ రాలేదంటే రమేష్ రాలేదప్ప, ఏమో మరి అలిగినాడేమో, ఇంకోసారి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటుంది, ఏదైనా ఒకటి ర్యాలీనో బైక్ ర్యాలీనో ఏదన్నా ఒకటి రాలేదు, అర్థం చేసుకోవాలి. కానీ నాకు ఫ్యామిలీ ఉంటుంది కదా, నాకే అవి చూసుకోవాల్సిన బాధ్యత నాకే ఉంటుంది కదా. ఏదైనా ఒకటి 2-3 ప్రోగ్రాంలు రాకపోతే సర్దుకోవాలి. కానీ అప్పుడే స్టార్ట్ చేస్తారు, ఎవరు కాదు. అదే చెప్తు కదా, మన పార్టీలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు. ఇది మంచి పద్ధతి కాదు. నా విషయంలోనే కాదు, ప్రతి ఒక్కరి విషయంలోనే ఇది. ఇప్పుడు పాండవ సార్కు మన హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆయన రెస్ట్ తీసుకోవచ్చు 1 month.
రాకపోతే అయిపోయి పాండు సార్ రావడం లేదప్ప అప్పుడే ఏమో అలిగినాడంట, పక్కన పెట్టినారంట. ఇదొకటి ఏమో ఆయన మాట్లాడంటే ఆయన పక్కన పెట్టినారంట. ఏంటిది? ఇది పార్టీ అనేది మనకు కన్న తల్లి లాంటిది. ఎవరు పక్కకు పెట్టేది ఉండదు. అవునా కదా? పార్టీ కోసమో పార్టీ జెండా పట్టుకొని పార్టీ లైన్లోనే నడవాలంటే పెద్ద మనుషులు పార్టీ నుంచి బయటికి పోయినారు. అవునా కదా? మనం చూసినాం. పార్టీ సిద్ధాంతమో పార్టీ లైన్లో ఉండాలా, ఎవరైనా పార్టీ అన్నారు. నీతులు చాలా బాగా చెప్పినారు. నీతులు చెప్పిన వాళ్ళు బయటికి పోయినారు. కానీ మనం కార్యకర్తలు మనం అక్కడే ఉంటాం. అవునా కదా? మనం 1వ తరగతి నుంచి ఈడే చదువుకున్నాం, ఇప్పటికీ ఈడే ఉంటాం, భవిష్యత్తులో ఈడే ఉంటాం. అవునా కదా? పుట్టిండేది ఈడే, పెరిగిండేది ఇదే. ఏదైనా పిల్లల చదువుల కోసమో లేకపోతే ఉద్యోగాల అవకాశాల కోసమో ఒకవేళ బయటికి పోవచ్చు, బెంగళూరుకో ఇంకొక కొంతమంది అవకాశం హైదరాబాద్కో. కానీ చివరిగా మనం చనిపోయిన తర్వాత వచ్చి మనం పూజాల్సింది కానీ ఇదే భూమిలోనే కదా. ఎక్కడికి పోతాం మనం? ఎక్కడికి పోం. కాబట్టి క్యాడర్కి అంతా మీ కుటుంబాలు కానీ చాలా ముఖ్యం. కుటుంబాలకు కూడా మీరు ఫస్ట్ సేఫ్ జోన్లో పెట్టుకోండి. సేమ్ టైంలో నాయకులు కానీ ఏ అవకాశాలు ఉన్నా మీకు చేస్తాం 100% కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేక ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా మీ అందరికీ ఒకవేళ పార్టీ ద్వారా ఎమ్మెల్యే గారి సహకారంతో ఏ అవకాశం అన్ని చేస్తాను. లేకపోతే నా వ్యక్తిగతంగా నేను చేయగలిగేది ఏదైనా ఉన్నా నా వంతు సహాయ సహకారాలు కానీ 100% చేస్తాను. దాంట్లో అనుమానం లేదు. మీరు ఈ విషయం వాడు గుర్తుపెట్టుకోండి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, కష్టకాలంలో పార్టీ జెండా పట్టుకొని చాలా మంది పనిచేసినారు, కేసులు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ ముందు కొంతమంది పార్టీలోకి వచ్చినారు, సంతోషం, స్వాగతిద్దాం. ఎలక్షన్స్ అయినాక కొంతమంది పార్టీలోకి వచ్చినారు, సంతోషం, స్వాగతిద్దాం. కానీ ఇక్కడ ఒకటి ఎక్కడ మిస్టేక్ జరుగుతూ ఉందంటే 5 సంవత్సరాలుగా కేసులు పెట్టించుకొని తిట్లు తిని ఎవరితోనైతే ఈరోజు పార్టీలోకి వచ్చినారో వాళ్ళతోనే తిట్లు తిని ఎలక్షన్స్ బూతుల్లోన గొడవలు పడి ఈరోజు వాళ్ళే వచ్చి ఒకరిద్దరు, అందరూ కాదు కానీ ఒకరిద్దరు మన మీద పెత్తనం జలాయించేది మొదలైంది. ఇది ఎంత దారుణం అంటే చాలా ఆశ్చర్యం అవుతుంది నాకు. ఎంత దారుణంగా ఉందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇదేందిరా బాబు, 5 ఏళ్ళు పార్టీ జెండా పట్టుకొని కేసులు పెట్టించుకొని పని బాట వదిలేసి ఆ రోజు ఎంత ఇబ్బంది పెట్టినా ఆ రోజు ఉన్న మంత్రి గారు సుశశ్రీ గారు కావచ్చు, ఇంకొకరు పార్టీ క్యాడరు అయినా మన వాళ్ళంతా నిలబడితే సరే. ఎలక్షన్స్ టైంలో మీ టైం బాగుంది, ఏదో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాను తెలుసుకుని మీరు వచ్చినారు, రాకపోతే మీరే టార్గెట్లు. కానీ ఈరోజు వచ్చినారు, వచ్చిన తర్వాత మీ హద్దులో మీరు ఉండాల. అది విడిచిపెట్టి భజన చేసుకుంటూ దగ్గరికి చేరి ఈసారి మన వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మన్ను తోలాలన్నా కూడా ఇబ్బంది. 2 ట్రాక్లు మట్టి కావాలన్నా కానీ తోలే ఇబ్బంది. మా ఆయన ఈడే ఉన్న ట్రాక్ లో 2 ట్రిప్పులు డ్రైన్ తీస్తా అన్నారు. కొంతమంది ఏదన్నా ఎమర్జెన్సీ మట్టి కావాలంటే తోలుకోమని చెప్పినాం, నేను తోలిచ్చినా అన్ని జరిగినాయి. కానీ టౌన్ లో జరిగిన పనిలోనే 2 ట్రిప్పులు మట్టి అడిగితే ఇవ్వలేదంట. నాకు ఫోన్ చేసినాడు, ఇదేందబ్బా ఇంతగా పని చేస్తే కనీసం 2 ట్రిప్పులు వాడ డ్రైన్ తీస్తున్నారు, మట్టి తోలుతానంటే మళ్ళీ చూద్దాం కానీ వాళ్ళంతా తోటలో తోలుకుంటున్నారు అని. ఎందుకంటున్నానంటే ఈ మాట, 1-2 పనులు మీరు పెత్తనం చేసేది బాగలేదు క్యాడర్కి. ఇది మంచిది కాదని నా అభిప్రాయం. ఇంకా నిన్న లేకమని వచ్చినా సంతోషం, చేయండి. మీరు కష్టపడండి. ప్రతిపక్షంలోనా మీరేం పని చేయలేదు, మేము పని చేసినాం. ఇప్పుడు ఇంకోటి వచ్చింది కొత్తగా, ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మొన్న ఒకసారి చెప్పినారు, టికెట్లు కౌన్సిలర్ టికెట్లు అనేటివి క్యాడర్కి పార్టీ నిర్ణయిస్తుంది, ఎవరందుకు వాళ్ళు సొంతంగా చెప్పుకుంటే ఎవరికి ఇచ్చేలేదని క్లియర్గా చెప్పినారు కదా ఎమ్మెల్యే గారు. అయినా ఇంకా మార్పు రాలే కొంతమందిలో. ఈ మధ్య వార్డుల్లో పోయి ఆ పని ఈ పని సన్ని చేయించుకుంటే చూసుకుంటా నెక్స్ట్ మేమే నిలబడేదని చెప్పుకున్నారు. అది కొత్తగా వచ్చిన వాళ్ళే. ఇది ఎంత దారుణం అంటే ఇరుండే కూడా చెప్పుకోవడం లేదు. పార్టీ జెండా మోసినాడు, కష్టకాలంలో పార్టీకి పని చేసినోడు చెప్పుకోవడం లేదు. కానీ కొత్తగా మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు అప్పుడే మొదలుపెట్టినారు, ప్రచారం మొదలుపెట్టినారు, మేమే నెక్స్ట్ నిలబడేది, కౌన్సిలర్ గారు నిలబడేది. ఎంత దారుణంగా తయారైపోతా ఉందంటే ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ వాళ్ళకి బుద్ధి రాకపోతే ఎలాగా? నేనైతే ఈ విషయంలోనే చాలా క్లారిటీగా ఉన్నా. ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కష్టకాలంలో పనిచేసినారో వాళ్ళకే మనం పూర్తి మద్దతు ఇవ్వాలి క్యాడర్కి. అంతే తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఆ పరిస్థితులు బట్టి నిర్ణయించుకోవాలి. కానీ వచ్చిన వెంటనే పాతలందరినీ పక్కకు పెట్టి కొత్త వాళ్ళకి ఇచ్చేది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్లా వచ్చిండే వాళ్ళు ఎంతవరకు నిలబడతారో మనకి తెలియదు. మనం చూసినాం కొంతమందిని
వచ్చినారు పోయినారు ఈసారి వచ్చినారు. ఇట్లా వాళ్ళు రేపొద్దున పరిస్థితులు ఎట్లుంటారు కానీ మనకి తెలీదు. మంచైనా చెడైనా కష్టమో నష్టమో సుఖమో సంతోషమో ఈడే ఉన్నారు మన వాళ్ళు. వాళ్ళనే కాపాడుకోవాలా. ఉంటాయి కుటుంబం అన్నాక సమస్యలు ఎట్లయితే ఉంటాయో పార్టీ అన్నాక కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా సాధక బాధలు వచ్చి ఎవరు మనం ఒక మాట అన్నా మనం ఒక మాట అన్నా కలిసిపోవాలా. కొన్ని రోజులైనాక తగ్గుతుంది, కూర్చొని మాట్లాడి కలిసిపోవాలా. అప్పుడే పార్టీ బలంగా తయారవుతుంది తప్ప ఈ విధంగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ అక్కడ కానీ ఇవ్వడం లేదు. నేను గమనించినాను. కానీ వీళ్ళు ఎక్కువ చెప్పుకుంటున్నారు బయట. నేను గమనించానుగా, దగ్గరగా చూస్తున్నాను. ఎమ్మెల్యే గారు కావచ్చు, ధర్మతేజన కావచ్చు, అవినాష్ గారు కావచ్చు, ఎవరు కూడా ఇవ్వడం లేదు. కానీ వీళ్ళు బయట ఒకరిద్దరు, అందరూ కాదు, వచ్చిన వాళ్ళందరినీ అనడం లేదు మంది, అది కానీ పొరపాటు. ఒకరిద్దరు మాత్రం చాలా ఎక్కువగా బయట ప్రచారం చేసుకుంటున్నారు. ఇది క్యాడర్ కానీ చాలా మంది బాధపడుతున్నారు. మన దృష్టితో వచ్చింది. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాము. మీరు కూడా ఏదైనా ఉన్ని పార్టీ సమావేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలియజేయండి. దాంట్లో అనుమానం లేదు. బయట ఎక్కడా కానీ ఏది మాట్లాడుకోవద్దండి. నెంబర్ 1, ఎక్కడా కానీ బయట ఏ ఇష్యూ అయినా సరే బయట మాట్లాడొద్దండి. ఎవరైనా మాట్లాడితే దాన్ని ఇంకా ఖండించండి ఏదైనా ఉన్నా కానీ. ఎందుకంటే మనం ఏదైనా బాధపడి ఒక మాట బయట మాట్లాడితే మనకు ఆపోజిట్ ప్రతిపక్ష పార్టీ పత్రికలు ఉంటాయి. వాళ్ళకి ఏ నిజానిజాలతో పని లేదనమాట. నిజానిజాలతో పని లేదు. కేవలం బురద జల్లే కార్యక్రమం ఒకటే చేస్తారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకునేసి మీరందరూ కూడా క్యాడర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి భవిష్యత్తులోన రాజకీయాల్లోన మనం ఉంటామో ఉండమో కానీ క్యాడర్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, జెండా మోసేవాడు ఉంటేనే మనకు భవిష్యత్తు నాయకులకు ఎదిగేది. సేమ్ టైంలో ఫస్ట్ కుటుంబాన్ని కాపాడుకోండి, తర్వాత పార్టీకి కాపాడుకుందాం. కానీ కుటుంబాన్ని వదిలేసి కేవలం రాజకీయాలే పట్టుకుని మాత్రం దయచేసి ఎవరు తిరగొద్దండి. నష్టపోయేది మనమే. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఈ బర్త్డేకి సంబంధించి మామూలుగా నేను ఎప్పుడు కానీ బర్త్డేలకు దూరంగా ఉంటుంటే, ఎందుకు దూరంగా ఉంటున్నా అంటే దానికన్నా ఒక చిన్న క్లారిఫికేషను. ఒక పూలారము ఒక శాలువ పడినట్లలో నా మీద బరువు పెరుగుతుందని నేను భావిస్తాను. ఇది అందరి మాదిరిగా వచ్చి ఏదో శాలువలు పూలాలు వేయించుకుంటేనే అయిపోయింది అనుకునే రకం కాదు. నాకు ఒక శాలువాను ఒక పూలారం మీదకి పడిందంటే ఖచ్చితంగా బరువు పెంచుకున్నట్లే. వాళ్ళ అభిమానంతో చేస్తే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా కష్టమో బాధ్యత వస్తే నేను తీర్చాల్సిన పరిస్థితి. సో నేను ఆల్రెడీ రాజకీయాల నుంచి కొంచెం స్లో అయిదాము అనే ఆలోచనలో ఉన్నాను గత 2 సంవత్సరాలుగా. అందుకే నేను ప్రతి బర్త్డేకి నేను అందుబాటులో లేను, వాస్తవంగా చెప్తున్నా. వెళ్తా ఉన్నా. కానీ నేను లేకపోయినా కానీ కొంతమంది వచ్చి ఇక్కడికి మా అమ్మ నాన్న ఉంటే వాళ్ళ దగ్గర కేక్ కట్ చేపించి ఏదో రకంగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. నిన్నగానే బయలుదేరదామంటే లేదు, ప్రతిసారి ఇట్లే జరుగుతుంది, ఉండు అంటే ఈరోజు ఉన్నా. సరే ఉన్నాను కాబట్టి గత సంవత్సర కాలంగా నేను పడిన ఇబ్బందులు, నాతో పాటు మన క్యాడర్లో చాలా మందికి ఉన్న సమస్యలు అన్నీ కలిసి ఒకటి క్లారిటీగా మన వాళ్ళకి చెప్పాలా. ఇంకొకసారి చెప్తున్నా, పూర్తిగా న్యాయంగా మంచిది అనే దానికి మాత్రమే నేను సపోర్ట్ చేస్తాను తప్ప ఎవరైనా తప్పు చేసినా అన్యాయం చేసినా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ సొంత మనుషులైనా కానీ నేను ఎటు సపోర్ట్ చేయను. ఎందుకు ఈ మాట అంటే ఇందాక చెప్పాను కదా, మా అన్నదమ్ములు 8 మంది, మా నాయనలు అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ నా పేరు వాడుకొని ఇంతవరకు డ్యామేజ్ అయ్యింది ఏ రోజైనా పేపర్ పత్రికలు మీరు చూడలేదు. కానీ ఈరోజు అనవసరమైన విషయాల్లో నాకు బయట కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో జరగకూడదు. ఈ రోజు క్యాడర్ కానీ ఈ సందర్భంగా ఈ మెసేజ్ ఇస్తున్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా తప్పు చేసి నా పేరు వాడితే మాత్రమో వాళ్ళ మీద నేనే ఖచ్చితంగా చట్టపరంగా ముందుకు తీసుకోబోతుంది, అనుమానం లేదు. ఎందుకంటే మీరు ఒకరిద్దరు చేసే తప్పు కల్లా మిగతా క్యాడర్కి అందరికీ మనం దూరం చేసుకుని అన్యాయం చేయలేం. ఈ రోజు నా పరిస్థితి ఎట్లుందంటే, ఒక 2-3 ఇన్సిడెంట్లు జరిగితే ఇప్పుడు ఎవరో నా దగ్గర సహాయం కోసం వస్తే నేను చేయాలా వద్దని ఆలోచన చేసే పరిస్థితికి వచ్చిన. మొన్న ఒక 2 ముసలోళ్ళు వచ్చినారు, భార్యాభర్తలు, ఈటికే వచ్చి కూర్చున్నారు, ఆ చెట్టు కింద కూర్చున్నారు. వచ్చిన ఏంటంటే ఇంట్లో సమస్య ఉంది తప్ప నా కొడుకు కోడలది సమస్య ఉంది, కొంచెము అంత ఇష్యూ ఉంది, ఒకసారి పిలిచి మాట్లాడియాలా అని. మా దయచేసి ఏమనుకోద్దమ్మా, నేను అట్లా విషయాల్లో ఎంట్రీ కావడం లేదు, మీరు ఏదన్నా ఉంటే పోయి స్టేషన్లో చట్ట ప్రకారంగా తీసుకోండి అంటే. పోలీస్ స్టేషన్కి పోయేటటువంటి మీరేంటి కాబట్టి ముందు నుంచి మిమ్మల్ని చూసాం కదా, ఏదైనా ఉంటే సాయంత్రం పేదలు మీరు చేయాలి కదా, మరి మీరు చేయకపోతే ఎట్లయితుంది అని చెప్పి బాధపడుకొని నేర్చుకుంటా పోయారు ఆయనకి. కానీ మన పరిస్థితి అట్లా లేదు. మనం ఏదైనా మాట్లాడతామని సాయం చేద్దామని పోతే అది ఇంకో రకంగా తీసుకోపోతే దానికి మనమా బాధ్యులు. అంటే ఈరోజు ఎవరికి ఏది చెప్పలేని పరిస్థితికి వస్తున్నాం మనం. ఎవరో ఒకరు ఇద్దరు చేసిండే పని వల్ల మిగతా వాళ్ళకి మనం న్యాయం చేయలేకపోతున్నాం. దానివల్ల నేను ఒకటే క్యాడర్ చెప్తున్నా, ఎవరన్నా అనవసరంగా మా పేరు వాడుకుంటే మాత్రం
100% మేమే వాళ్ళని దూరంగా పెడతాము. సేమ్ టైంలోన వాళ్ళపైన మనమే కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కానీ వస్తుంది. దీంట్లో ఏం అనుమానం లేదు. ఇంతవరకు చెప్పిండేదాన్ని నేను వాస్తవం గత సంవత్సర కాలంగా చెప్పాలనుకునేటివి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, కొన్ని పార్టీ కార్యక్రమాలకి ప్రతి దానికి అందరూ ఉండాలా అనుకునేది ఇంపాసిబుల్. కొంతమందికి ఇంట్లో పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత పనుల వల్ల. అలాగే నాకు కూడా ఉంటాయి కాబట్టి నేను కొన్ని ప్రోగ్రాంలకు ఉండొచ్చు, కొన్ని ప్రోగ్రాంలకు ఉండకపోవచ్చు. కానీ దాన్ని కూడా పెడార్థాలు తీసుకొనేసి ఇంకో రకంగా ఎవరు కూడా ఆలోచన చేయొద్దనేసి ఇదొక క్లారిటీ. ఈ 2 విషయాలపైన మీ అందరికీ ఫుల్ క్లారిటీ ఇవ్వాలనేసి వచ్చిన. అలాగే ప్రతి సంవత్సరం నుండి లేకపోకుండా నాకు ఫోన్ల ద్వారా కావచ్చు, తర్వాత వ్యక్తిగతంగా కావచ్చు, ఈ విధంగా మెసేజ్లు, తర్వాత ఈ రోజు ఇంతమంది వచ్చినారు ఇక్కడికి. మీ అందరికీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ.